న్యూస్కు స్వాగతం. నేను మీ అప్పల కామేష్. నాగులపల్లి PACSకు జాతీయ పురస్కారం లభించింది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ న్యూఢిల్లీలో 2021 సంవత్సరానికి గాను ఉత్తమ సహకార సంఘంగా ఎంపిక చేశారు. ఈ అవార్డును మంగళగిరిలో గల పాడి పరిశ్రమ సమైక్య కార్యాలయంలో గురువారం రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ కమిషనర్ అహ్మద్ బాబ్, ఆప్కాప్ చైర్మన్ ఝాన్సీ అందజేసినట్లు నాగులపల్లి PACS చైర్మన్ మల్ల ఉమామహేశ్వరరావు, CEO స్వామి ఇక్కడి విలేకరులకు చెప్పారు. అవార్డుతో పాటు 20,000 రూపాయల నగదు పురస్కారం కూడా లభించిందని వారు తెలియజేశారు. సంఘం డైరెక్టర్లు కోయిలాడి ఎర్రయ్యనాయుడు, నరాలశెట్టి బాబురావు, విశాఖ జిల్లా సహకార అధికారి మిల్టన్, అనకాపల్లి సహకార అధికారి ఉషారాణి, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ CEO DBS వర్మ పాల్గొన్నారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టుగుళ్ల భాగ్యలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ లీడర్ కాదని, ఆయన పొలిటికల్ టూరిస్ట్ అని ఆమె చెప్పడం జరిగింది. TDP అంటే ట్రైబల్ ద్రోహుల పార్టీ అని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజనులు అన్ని విధాలుగా దగా పడ్డారని ఆమె తెలియజేశారు. బాక్సెట్ జీవో 97ను జారీ చేసి గిరిజనులకు ఇబ్బంది గురి చేశారని ఆమె తెలిపారు. గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఏజెన్సీ ప్రాంతానికి వచ్చారని ఆమె పేర్కొనడం జరిగింది. అరకులో జరిగింది ఒక మాయ సభ అని ఆమె తీవ్రంగా విమర్శించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమంగా పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. పోడు చేస్తున్న గిరిజనులకు ఏకంగా 1.5 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని ఆమె తెలపడం జరిగింది. గిరిజనులు పండిస్తున్నటువంటి కాఫీ పంటకు అరకు కాఫీగా నామకరణం తానే చేశానని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఆమె తెలియజేశారు. నాడు కాఫీ గింజల కొనుగోలు ప్రైవేటు సంస్థలు కట్టబెట్టి గిరిజనులకు ఆర్థికంగా నష్టం చేసిన ఘనత కేవలం చంద్రబాబుదేనని ఆమె తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక కాఫీ రైతుల కోసం జీకే వీధిలో 235 కోట్లతో, మాడుగుల్లో 100 కోట్లతో, చింతపల్లిలో 205 కోట్లతో ఎక్కువ పల్పింగ్ యూనిట్లు నెలకొల్పామని, కొయ్యూరు మండలంలో డౌనూరులో 4 కోట్లతో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతున్నామని ఆమె తెలియజేశారు. TDP హయాంలో ఏజెన్సీలో గంజాయి పంటను ప్రోత్సహించారని, అప్పటి మాజీ మంత్రి చింతకాల అయ్యన్నపాత్రుడు గంజాయి వ్యాపారం చేసేవారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం ద్వారా గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొనడం జరిగింది. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సుమారు 7,500 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేసి గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రోత్సహించామని ఆమె తెలిపారు. జీవో నెంబర్ 3పై అప్పటి TDP ప్రభుత్వం ఎందుకు చట్టం చేయలేదని ఆమె ప్రశ్నించడం జరిగింది. జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి నారా చంద్రబాబు నాయుడికి తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. నాడు నేడు పథకం ద్వారా పాఠశాల యొక్క రూపురేఖలు మార్చి సుమారు 1.15 లక్షల మంది గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందజేస్తున్నామని ఆమె తెలియజేయడం జరిగింది. గిరిజనుల ఆరోగ్య పరిరక్షణ కోసం పాడేరులో 500 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం చేపడుతున్నట్లు కూడా ఆమె చెప్పారు. ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు, ఆసుపత్రుల అప్గ్రేడు, వైద్య సిబ్బంది పోస్టుల భర్తీ, గ్రామాన జగనన్న సురక్ష వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆమె చెప్పడం జరిగింది. సుమారు 2,000 సెల్ టవర్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆమె తెలియజేశారు. అరకు పార్లమెంటు పరిధిలోని గిరిజన ఎమ్మెల్యేలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదన్నారు. తనకు 100 ఎకరాల మైనింగ్ భూములు ఉన్నాయని ఆరోపణలు చేయడం చంద్రబాబు యొక్క అవివేకానికి నిదర్శనమని ఆమె తెలియజేయడం జరిగింది. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తన తక్షణమే రాజకీయాల నుంచి తప్పుకుంటామని ఆమె బహిరంగ సవాల్ విసిరారు. వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు సీదిరి రాంబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోతంగి సూరిబాబు, వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడి చిట్టిబాబు, ఎంపీటీసీ సభ్యుడు కుంతూరు నరసింహమూర్తి, పార్టీ సీనియర్ నాయకులు మినుముల కన్నాపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.